ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి అక్టోబర్ 16, 17 తేదీల్లో జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. మీ యొక్క పెద్ద కళ అనేది నెరవేరబోతుంది. సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సింహ రాశి వారికి ఈ 2 రోజులు అయితే గ్రహ ప్రభావం వీరిపై ఎక్కువగా ఉండబోతుంది. శుక్రుడు గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు రాబోతున్నాయి. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించబోతుంది. ఆరోగ్యం మీకు అనుకూలంగా ఉండబోతుంది. వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు తీరిపోతాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి కొత్త పదవి లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజులు అయితే గ్రహాల అనుకూలత మీపై ఎక్కువగా ఉండబోతుంది. చేపట్టిన ప్రతి పనిలో మీకు విజయం లభించబోతుంది. మీ జీవితంలో అయితే ఈ సమయంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి. అదృష్టం మీకు కలిసి రాబోతుంది. మీ యొక్క పెద్ద కళ అనేది ఈ సమయంలో అయితే నెరవేరబోతుంది. గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితం అనేది మీకు అనుకూలంగా ఉండబోతుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కొన్ని అవకాశాలు అయితే మీకు ఈ సమయంలో రాబోతున్నాయి. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. అలాగే వీడియో చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు అర్థం అవుతుంది. ఈ 2 రోజులు అయితే అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది. శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ విశ్వానంద స్వామి వీరి యొక్క సెల్ నెంబర్ 8688575793. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ యొక్క ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి. మీ సమస్యలు అయితే పూర్తిగా తొలగిపోతాయి. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. అలాగే సింహ రాశి వారికి అక్టోబర్ 16, 17 తేదీల్లో గ్రహాలు అయితే అనుకూలంగా ఉన్నాయి. వీరి గోచార ఫలితాలు వీరికైతే కొన్ని మార్పులు వీరి జీవితంలో రాబోతున్నాయి. శుక్రుడు గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీ ఆలోచనలు ఈ సమయంలో కార్యరూపం దాల్చుతాయి. చేపట్టిన ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది. సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే సింహ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. వీరు ఏదైనా సరే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. వీరు చాలా నిజాయితీ పరులు. అందరికీ సహాయం చేసే విషయంలో వీరు ముందుంటారని చెప్పుకోవచ్చు. ఈ సింహ రాశిలో జన్మించిన వారికి అయితే ధైర్యం, పట్టుదల అయితే ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా అందంగా ఉంటారు. ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది. వీరు ఏదైనా సరే కుండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడతారు. ఎంత పెద్దవారితోనైనా వీరు కుండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు. వీరి జీవితంలో అయితే ఏ పని చేసిన వీరు ఎన్నో నష్టాలను, ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలను అయితే వీరు పడుతూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి కష్టాలు అయితే అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. అలాగే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి. దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. సింహ రాశిలో జన్మించిన వారు మంచి
మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు. వీరు 10 మందికి సహాయం చేసే విషయంలో ముందుంటారు. వీరు ఏ సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వీరిలో ఉంటుంది. 10 మందికి సహాయం చేస్తారు, కానీ వీరు ఆపదలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి ఎవరు సహాయం అనేది చేయరు. అలాగే వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు. అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. ఈ రాశి వారికి ధైర్యం, తెలివితేటలు, పట్టుదల అధికంగా ఉంటుంది. వీరి కళ్ళలో ఏదో పవర్ ఉంటుంది, గుండెల్లో ధైర్యం ఉంటుంది. ఎంత పెద్ద వారికైనా అస్సలు వీరు భయపడరు. ఎప్పుడు సింహాలా ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి అయితే మంచి వ్యక్తిత్వం అనేది ఉంటుంది. అలాగే వీరు దైవాన్ని కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. దైవం యొక్క తోడు కూడా వీరిపై ఎక్కువగా ఉంటుంది. దైవం యొక్క అనుగ్రహం వీరిపై ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే సింహ రాశి వారికి మాత్రం అక్టోబర్ 16, 17 తేదీల్లో అయితే గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మీరు ఏ పని చేసినా కానీ బాగా కలిసి వస్తుంది. ఏ పని చేసినా కానీ విజయం మీకు లభిస్తుంది. మీరు ఏ పని చేసినా కానీ ఊహించని ధనలాభాలు కలుగుతాయి. మీకున్న అప్పుల సమస్యలు తొలగిపోతాయి. మీరు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. ఈ సమయంలో మీకు సంపాదన అయితే ఎక్కువగా పెరగబోతుంది. మీ కష్టానికి రెట్టింపు ఫలితాలు అయితే రాబోతున్నాయి. మీ కుటుంబంలో ఆనందం వెల్లి విరుస్తుంది. వృత్తి వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారు. వృత్తిలో ఉన్నత లాభాలు, ఆకస్మిక ధన ప్రాప్తి అయితే మీకు కలుగుతుంది. ఆర్థిక లాభాలు మీకు చేకూరుతాయి. సంఘంలో మీకు గుర్తింపు లభిస్తుంది. మానసిక ఉత్సాహం మీకు ఉంటుంది. ఆర్థిక లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు కూడా లభించబోతున్నాయి. మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించబోతున్నాయి. మీరు కోరుకున్న రంగంలోనే మీకు ఉద్యోగం లభిస్తుంది. మీ యొక్క ప్రయత్నాలు కొనసాగించండి. ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్నవారికి అయితే జీతాల పెంపు అనేది లభించబోతుంది. అదేవిధంగా వ్యాపారంలో ఉన్నవారికి ఎన్నడూ లేని లాభాలు మీరు చూడబోతున్నారు. కుటుంబ జీవితం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ 2 రోజులు అయితే చిన్న చిన్న ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరంగా మంచి లాభాలు చూస్తారు. భాగస్వామి యొక్క సపోర్ట్ కూడా మీకు లభించబోతుంది. ప్రేమలో ఉన్నవారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులకు అయితే ఈ సమయంలో శ్రమ అధికంగా ఉంటుంది. శ్రమకు రెట్టింపు ఫలితాలు మీకు పొందుతారు. అదేవిధంగా అయితే ఒక కొత్త బంధం అనేది మీ జీవితంలోకి రాబోతుంది. ఈ 2 రోజుల్లో అయితే మీరు చాలా ఆనందంగా ఉంటారు. మీకు ఎప్పటినుంచో ఉన్న ఒక కళ అనేది నెరవేరబోతుంది. మీరు చాలా కాలంగా మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి ఎప్పటినుంచో అనుకుంటున్నారు. మీకు ఈ సమయంలో మీకు సొంత ఇంటి కళ నెరవేరబోతుంది. మీకు ఈ సమయంలో సొంత ఇల్లు కొనడం లేదా ఇల్లు కోసం స్థలం కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాని ద్వారా అయితే మీరు చాలా ఆనందంగా ఉంటారు. మీకైతే ఈ సమయంలో మంచి ఫలితాలే రాబోతున్నాయి. శివారాధన కూడా మీకు ఈ సమయంలో మేలు చేస్తుంది. మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుంది. జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ కూడా లభిస్తుంది. వ్యాపారంలో మీరు ఎన్నడూ చూడని లాభాలు చూస్తారు. పాత స్నేహితులను కూడా మీరు కలుసుకుంటారు. ఈ 2 రోజుల్లో అయితే ఒక నూతన వ్యక్తి కూడా మీకు పరిచయం కాబోతున్నారు. వారి వల్ల కూడా మీరు చాలా ఆనందంగా ఉంటారు. ఈ సమయంలో మీకు అదృష్టం కాలం అనుకూలంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.